పండగలో ముఖ్యమైన పండగలో ఒకటైనటువంటి ఉగాది పండగ రానే వచ్చేసింది. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు? ఈ పండగ రోజు ఏ దేవుని పూజించాలి? ఈ పండగకు పంచాంగానికి ఎటువంటి సంబంధం ఉంది? ఈరోజు పంచాంగం వినడం వల్ల ఎలాంటి జాతక రత్నాలు ఉన్నాయి ఏందనేది ఎందుకు చూస్తారనేది ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అయినటువంటి పురోహితులు రామలింగయ్య శర్మ మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ పేరు వావిలాల రామలింగయ్య శర్మ, శాలిగౌరార మండలం, వల్లాల గ్రామం, నల్గొండ జిల్లా. ముఖ్యంగా చాలామంది ఉగాది పండుగ, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత అనేటువంటిది మన భారతీయ సంప్రదాయంలో ఉన్నప్పటికీ మనకు ఉగాది అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఒక పండుగ. జనవరి 1 ఊహా ఆహా అనేది కాదు. అసలైన పండుగ ఏమిటి అంటే ప్రకృతిలో మార్పు జరిగేటువంటిది ఉగాది. యుగానికి నాంది యుగాది అని చెప్పటం జరిగింది. మరి యుగానికి నాంది అంటే బ్రహ్మదేవుడు ఫస్ట్ సృష్టికర్త ప్రారంభం చేసింది. కానీ ఏ సమాజంలో ఏది జరిగినా కూడా తెలుగు సంబంధంగా భారతీయ సంప్రదాయంలో తొలి పండుగ అంటే మాత్రం ఉగాదే. యుగానికి నాంది యుగాది. యుగ అంటే జంట, ఈ యొక్క కలయిక. ఇప్పుడు ఋతువులు ఉంటాయి, మాసాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కార్తెలను ప్రకారం నిర్వహిస్తారు. ఏ కార్తె ఏ విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో వ్యవసాయ పరిజ్ఞానాలు, పరికరాలు వచ్చాయి. కానీ పూర్వకాలంలో నీడను బట్టి, సూర్యుని బట్టి, చంద్రుణ్ణి బట్టి, కోడి కూతను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఋష్యాదులన్నీ ఇవన్నీ కూడా పరిశీలించి ఏ పండుగకు ఏది ప్రాముఖ్యత, ఏ విధంగా పండుగలు ఆచరించుకోవాలి. అయితే ఈ పంచాంగం ఎందుకు వినాలి? శ్రీ కళ్యాణం. శ్రీ అంటే సంపద, కళ్యాణం అంటే శుభములు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. రకరకాలైనటువంటి ఒక శత్రువులు, మనకు శత్రువులు కామ క్రోధ లోభ మహామాశ్చర్యాల శత్రువుల్లో మనకున్న శత్రువులు వీళ్ళే. ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. చెడు కళలు వస్తుంటాయి. మనం పడుకోగానే మధ్యన ఏదో బావిలో పడ్డట్టు, ఎవరో పులి మీద పడ్డట్టు, ఎవడో ఏదో చేసినట్టు మనకు వస్తుంటాయి. అలాంటి చెడు కళలు రాకుండా ఉంటాయి. సంకల్పం చెప్తారు. ముఖ్యంగా సంకల్పం అంటే ఏంటి? ఏ దేశంలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ దేవుడి పూజ చేస్తున్నావు, ఆ సంకల్పంలో ముఖ్యమైనటువంటిది పంచాంగం. శుభయోగే, శుభకరణే, శుభ నక్షత్రే అని బ్రాహ్మణులు చెప్తుంటారు. ఈరోజు దశమి, ఈ దశమి శుభమైనటువంటిది. ఈ స్వాతి నక్షత్రం మంచిది. యోగం, కరణము, భద్రము, ఈ 5 గురించి తెలియజేసేటువంటిదే పంచాంగం. ఈ పండుగ నాడు మనకు వాతావరణంలో ఏ విధంగా కార్తెలు నడుస్తాయి. ఇప్పుడు సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు ఎవరై అంటే సూర్యుడు. ఏ వారం పండుగ అవుతుందో ఆ వారాధిపతి రాజు అవుతాడు. పరిపాలనా విధానం అతని చేతిలో పోతుంది. ఆదివారం నాడు పండుగ అయిందనుకో సూర్యుడు రాజు అవుతాడు. సోమవారం పండుగ అయిందనుకో చంద్రుడు రాజు అవుతాడు. ఈ ఉగాది పచ్చడి ఏమిటి అంటే షడ్రుచులు, 6 రకాలైనటువంటి ఒక రుచులు. తీపి, ఒగరు, ఇవన్నీ కూడా 6 రకాల రుచులు. ఈ రుచుల పచ్చడే ప్రసాదం. మంచి ఏది? కొత్త మామిడి పిందెలు, వేప పువ్వు, మరి అదేవిధంగా బెల్లము, కొత్త బెల్లం, ఇవన్నీ కలిపి మనకు 5 భాగాలు, 6 రుచులు. అంటే రాబోయే కాలంలో ఇదొక ప్రణాళిక. మనకు కష్ట సుఖాలు ఉంటాయి, కష్ట సుఖాలు సమానమే, మనం ఎదుర్కోవాలి అని మొదలే కాలస్వరూపినికి ఈ ఏది నింబ కుంభ భక్షణము అంటారు. కార్తె అనేది ప్రధాన 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల సమ్మేళనమే కార్తె. రేవతి కార్తెలో రాళ్ళు పడతాయి అనేటువంటిది ప్రసిద్ధి. రేవతి కార్తె ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఏ కార్తెలో ఏ ఒడ్లు పోస్తే, ఏ ధాన్యం వేస్తే దానికి ఫలితం అనేటువంటిది ఉంటుంది. పోషక విలువలు ఏ విధంగా ఉంటాయి, ఇదంతా తెలియజేసేటువంటిదే పంచాంగం. అది నుంచి షట్గ్రహ కూటమి, 6 గ్రహాలు ఒక స్థానానికి వెళ్తున్నాయి. దుష్టులు అందరు కలుస్తున్నారు. కరోనా లాంటి వ్యాధి అప్పుడు కూడా పంచకూట గ్రహం కలిసినాయి. అప్పుడు కరోనా వ్యాపించింది. ఈ షట్గ్రహ గ్రహాల కలయిక వల్ల కూడా మనకి ఏదైనా వైరస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు. మానవుల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే
ఆరు శత్రువులు ఎట్లా ఉన్నారో ఈ విధంగా తీపి, వగరు, కారము, పులుపు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయటానికే నింబకుంభ భక్షణము అని ఈ యొక్క నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కారం ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది, కొత్త బెల్లం తేవాలి. వెనకట కొత్త ఒడ్లు దంచుకునేటువంటి వారు ఈ మామిడి పండ్లు కూడా వగరుగా ఉంటాయి. కారం, కొత్త చింతపండు పుల్లగా ఉంటుంది, వగరు ఇవన్నీ రుచులు. ఇవి కూడా సైంటిఫిక్ ప్రకారం కూడా ఇప్పుడు మనం ఒకసారి గోలు వేసుకుంటే పారాసిటమాల్ వేస్తే ఎట్లా తగ్గుతుందో, ఒక్క సంవత్సరం ఈ ఆరంభంలోనే ఈ 6 రుచులు దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం లోపలికి పంపించటం వల్ల మన శరీరంలో ఉన్న అన్ని భాగాల్లోకి చేరి ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది అని ఋష్యాదులందరూ ఒక అనుభవపూర్వకంగా తయారు చేసినటువంటి ఒక పచ్చడే ఈ యొక్క ఉగాది పచ్చడి. ఇదంతా కూడా ప్రకృతి సంబంధంగా ఒక నమ్మకంతో జరిగేదే. ఈ విశ్వావసునామ సంవత్సరం కూడా విశ్వాసపూరితమైంది అనేటువంటిది తెలియజేస్తున్నాము. హర హర మహాదేవ శంభో శంకర్. పురోహితులు రామలింగ శర్మ చెప్తున్న ప్రకారం సాధారణంగా ఏ పండగకైనా దేవునికి నైవేద్యం పెడతారు. కానీ ఈ యొక్క ఉగాది పండగకి 6 రకాలైనటువంటి రుచులతో నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యంలో రకరకాల ఉప్పు, కారం, చేదు, వగరు ఇలాంటి ఉండడం వలన, అది స్వీకరించడం వలన ఈ యొక్క కొత్త కాలానికి అనుగుణంగా మనలో వచ్చే వైరస్ని ఎదుర్కొనే శక్తి ఉంటుందని ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు పంచాంగం వినడం వలన గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ యొక్క పంచాంగంలో ఏ తిథి, ఏ రోజు ఏ విధంగా ఉన్నదో, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది ఈ యొక్క పంచాంగంలో ముందస్తుగా శాస్త్రాలు చెప్తున్నాయని పురోహితుడు రామలింగయ్య శర్మ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.